మీ అందరికీ వందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈరోజు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 11 అధ్యాయము 1 నుంచి 7 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాడు, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టుడు విల్లెక్కు పెట్టి ఉన్నాడు, చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములను నారియందు సంధించి ఉన్నాడు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార భక్తులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును, అగ్నిగంధకములను పడగాలియు వానికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతుడు ఆయన ముఖదర్శనము చేసెదరు. చూడండి, క్రీస్తునందు ప్రేమ అంటే ఇక్కడ మన వాక్యములు గమనించినట్టయితే యెహోవా శరణుజొచ్చి ఉన్నాడు, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము. మనము దేవుణ్ణి శరణుజొచ్చి ఉండాలండి అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు విల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయముల మీద వేయుటకై తమ బాణములను నారియందు సంధించి ఉన్నాడు. ఇక్కడ గమనించిన రెండో వాక్యంలో దుష్టుడు విల్లెక్కి పెట్టి ఉన్నాడు అంటే సాతానుడు మనం చూసినట్లయితే మన మీద ఏదో ఒక విధంగా తమ సాతాను క్రియలను చేయాలని దుష్టుడు తలంపులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రీస్తునందు ప్రేమ అనేటువంటి మనం దుష్టుల ఆలోచన చొప్పుల నడుపుగా ఉండనట్లుగా మనము యథార్థవంతులుగా జీవించాలి. అయితే చీకటిలో యథార్థవంతుల మీద ఈ దుష్టుడు ఎవరి మీద బాణాలు వేయాలనుకుంటున్నాడంటే ఎవరైతే చీకటి అంటే ఏంది? ఇక్కడ సైతాను క్రియలు, లోక ఆశలు దానిలో ఉంటారో వారి మీద బాణం వేటకై వారు నారి ఎందంటే మనుషుల మీదను ఎవరైతే యథార్థ హృదయం కలిగి ఉంటారో వారి మీద సైతాను బాణము వేయటానికి ఇల్లు ఎక్కి పెట్టి అంటే రెడీగా ఉంటాడు. అంటే ఎలా అంటే ఒక వేటకాడు వేటకెళ్ళినప్పుడు బాణాన్ని ఎక్కుపెట్టి రెడీగా ఉంటా అంటే ఎప్పుడైతే వస్తుందో వచ్చిన వెంటనే దాన్ని బాణం సంధించి వదలటానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే అది వచ్చినప్పుడు దాన్ని మరి బాణాలు పెట్టుకొని అంబుల పొదుల నుంచి అంబు తీసుకొని దాని బాణానికి పెట్టి గురి చూసుకొని వదలాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే అక్కడ వేటకాడు ఏం చేస్తారంటే ఆ యొక్క గురిని చూసి కరెక్ట్గా బాణము అది వచ్చిన వెంటనే దానికి తగులుద్దా లేదని గురి చూసి ఎక్కుపెట్టి కరెక్ట్గా చేసి పెట్టుకుంటాడు. ఎప్పుడైతే అక్కడికి టక్కున ఏదైతే పక్షి వస్తుందో దానికి అది రోజున వెంటనే వదిలేస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ టైం సేవ్ చేసుకుంటాడు. అలాగే సైతాను కూడా నీ మీద బాణము ఎక్కువ పెడుతుంది. నువ్వు ఎప్పుడు దొరుకుతావా, ఎప్పుడు నీ మీద ఈ లోకములు అనేటువంటి ఆశలను పెడదామా, ఎప్పుడు లాక్కుందామని వేచి ఉంటాడు. ఆ వేచి ఉండటం అంటే ఏంటంటే వేటగాడు పక్షిని వేటటానికి ఎలా అయితే బాణాన్ని ఎక్కుపెట్టి ఉంటాడో ఆ విధంగా సైతానుడు నీ మీద ఎక్కుపెట్టి ఉంటాడు. అయితే చూడండి, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలవు? దేహాన్ని మనము కాపాడుకోవాలండి. తర్వాత యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్టయితే చూడండి, క్రీస్తునందు ప్రియమైన వారలారా, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసన ఆకాశమందుండి ఆయన నరులను కన్నులారా తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మనం చాలామంది అనుకోవచ్చు, మనకేం చేయటం లేదు కదా, దేవుడు ఎక్కడ ఉన్నాడు కదా, ఏం చేస్తున్నాలే అని అనుకుంటాం. ఆయన కన్నులారా ఆకాశం నుండి నీ వైపు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఆయన కనుదృష్టి నువ్వు చేసే పనుల మీద ఉంది. ఆయన కనుదృష్టి నీ యొక్క కంటి సైగల మీద ఉంది. ఆయన కనుదృష్టి నీ హృదయం మీద ఉంది. ఆయన కనుదృష్టి నీ హృదయాంతరములో ఉంది. నువ్వేం చేస్తావా అని మరి ఉంటారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి లారా, మనం ఇక్కడ గమనించినట్లయితే మనము
దేవుడు అంటున్నాడు ఇక్కడ, యెహోవా కనుదృష్టి ఈ భూమి మీద ఉన్నటువంటి నరులందరి చేత మరి రాయబడి ఉందని ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ముగించుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈరోజు దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 11వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు ధ్యానించకుండా ప్రభా, మీరు తోడుగుండి సహాయం చేసిన విధానానికి వందనాలు ప్రభా. ఈ రోజున ఆయన ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభా, వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి, సహాయం చేసి నడిపించండి. వారి కుటుంబాల చుట్టూ, వారు చేసే పనుల చుట్టూ, ప్రతి విషయంలోనైనా నీ యొక్క అత్యున్నతమైన కృప వారి మీద ఉంచి తోడుగుండి సహాయం చేసి నడిపించి మీ నామానికి మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.